మన ముకుంద జ్యువెలర్స్ వారి నూతన బ్రాంచ్ ఈ నెల 20న జూబ్లీహిల్స్ లో ఘన ప్రారంభం. ఓపెనింగ్ సందర్భంగా అన్ని జ్యువెలరీపై ఉన్న విఏ మీద ఫ్లాట్ 10% తగ్గింపు, నో మేకింగ్ ఛార్జెస్. రైతులకు తెలంగాణ ప్రభుత్వం బిగ్ అప్డేట్ ఇచ్చింది. ఎంతో కాలంగా వేచి చూస్తున్న రైతు భరోసా నిధులపైన నిర్ణయం తీసుకుంది. ఎట్టకేలకు ముహూర్తం ఖరారు చేసింది. అదే సమయంలో గత సీజన్లో నిధులు విడుదల చేసిన వారందరికీ తిరిగి ఈసారి ఖాతాలో జమ చేయాలని తాజాగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సంక్రాంతి సమయంలోనే నిధులు విడుదల చేస్తారని రైతులు వేచి చూశారు. కాగా ఈ నెల 23న జరిగే మంత్రివర్గ భేటీలో ఈ నిధుల విడుదలపైన నిర్ణయం తీసుకుని 24వ తేదీ నుంచి రైతుల ఖాతాల్లో జమ చేసే అవకాశం కనిపిస్తోంది. రైతు భరోసా నిధుల కోసం రైతులు వేచి చూస్తున్నారు. రబీ సీజన్లో వరి నాట్లు, ఇతర పంటలు సాగు చేసి దాదాపు 2 నెలలు దాటింది. అత్యధిక విస్తీర్ణంలో సాగైన వరి పంట కొన్ని ప్రాంతాల్లో పొట్టదశకు కూడా వచ్చింది. మందులు, ఎరువుల కోసం రైతులు వ్యాపారుల వద్ద అప్పులు చేస్తూ నెట్టుకొస్తున్నారు. ఏడాదిలో 2 సీజన్లకు కలిపి ఎకరాకు మొత్తం 12,000 రూపాయల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తున్నట్లు కాంగ్రెస్ ప్రభుత్వం గతేడాది పేర్కొంది. దాని ప్రకారమే వానాకాలం పంటకు సాయం మంజూరు చేసింది. అయితే శాటిలైట్ సర్వే అంశం తెర మీదకు రావడంతో ఎంతోమంది రైతులకు భరోసా నిధులు అందుతాయనేది చర్చగా మారింది. కాగా ప్రభుత్వం తాజాగా గత సీజన్లో భరోసా నిధులు విడుదల చేసిన వారికి అందరికీ తిరిగి నిధులు జమ చేయాలని భావిస్తోంది. కాగా శాటిలైట్ సర్వే అంటే సింథటిక్ అపర్చర్ రాడార్ టెక్నాలజీతో శాటిలైట్ మ్యాపింగ్ సర్వే ఆధారంగా కేవలం సాగు చేసిన భూములకి సాయం అందజేయాలని తాజాగా మరో వాదన మొదలైంది. దీంతో ఇప్పుడు మంత్రివర్గ భేటీలో చర్చించి తుది నిర్ణయం తీసుకునున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని లక్షలాది అన్నదాతలకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. సుదీర్ఘకాలంగా వేచి చూస్తున్న రైతు భరోసా నిధుల విడుదలకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 24న రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. యాసంగి సీజన్కు సంబంధించి పెండింగ్లో ఉన్న ఈ నిధులను ఒకే విడతలో రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు కసరత్తు వేగవంతం చేసినట్లు అధికార వర్గాల ద్వారా తెలిసిందే. రైతులకు సాగు పెట్టుబడికి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు వారి ఖాతాల్లో నగదు జమ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే అధికారులకు దిశానిర్దేశం చేశారు. మున్సిపల్ ఎన్నికల కోడ్, ఇతర సాంకేతిక కారణాల వల్ల ఆలస్యమైన ఈ ప్రక్రియను ఇప్పుడు వేగవంతం చేశారు. విత్తనాలు, ఎరువుల కొనుగోలుకు డబ్బు అవసరమైన తరుణంలో ప్రభుత్వం రైతు భరోసా విడుదల చేస్తే తమకు ఎంతో ఊరట కలుగుతుందని రైతులు భావిస్తున్నారు. కాగా రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్లో 69,39,548 మంది రైతులకు ఎకరానికి 6,000 రూపాయల చొప్పున 8,744.13 కోట్ల రూపాయలు రైతు భరోసా కింద ఇచ్చారు. దాదాపు 1,45,73,000 ఎకరాలకు నిధులు అందించారు. ఈ యాసంగిలోనూ దాదాపు 1.46 కోట్ల ఎకరాలకు రైతు భరోసా అందనుంది.